Hey guys, welcome back to our channel Nevinitvi Cooking and Vlogs. అండ్ నేను ఇవాళ చెప్పాను కదండి, మామూలుగా స్టార్ట్ చేశాను మన ఛానల్లో సారీ కుచ్చులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. దానిలో భాగంగా ఈరోజు క్లాస్ 2 అండి. మీకు క్లాస్ 1లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను సింపుల్ డిజైన్స్ అంటే ఫస్ట్ బిగినర్స్కి ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా ఆ నీడిల్స్ ఎలాగా యూజ్ చేయాలి, ఎలా థ్రెడ్స్ తీసుకోవాలి, అలా ఎవరికి రాని వాళ్ళకు కూడా మన ఛానల్లో మన వీడియోలో నేర్చుకోవచ్చు. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూసేయండి. సింపుల్గా బేబీ కుచ్చులు ఎలాగ వేయాలి, ఎన్ని దారాలు తీసుకోవాలి అలాగా. ఇప్పుడైతే మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ కుచ్చు చూపిస్తాను. ఇది శారీ కుచ్చు కాదండి, డిజైన్ ఒక బీడ్స్తో ఒక డిజైన్ అనమాట. ఇందులో మనం ఎటువంటి సిల్క్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేయట్లేదు. ఈ డిజైన్ని మీరు శారీస్ కానివ్వండి, లేకపోతే దుపటాస్ కానివ్వండి, లేకపోతే బ్లౌజెస్ కానివ్వండి, అలాగే బార్డర్స్ లాగా కానివ్వండి, అలాగే ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా ఈజీ. చూడడానికి కష్టంగా ఉన్నా గజిబిజిగా అలాగా ఉన్నా కూడా ఒకసారి చూసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. ముందుగా ఏం లేదండి, ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేది అవసరం అవుతాయి. అందులో చిన్నవి అంటే షుగర్ బీడ్స్ అనమాట, అవి ఒక రకము. ఇంకొకటి చిన్న పూసలు. మీరు కావాలంటే పర్ల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు. ముందుగా థ్రెడ్లో నుంచి దారం తీసుకొని చిన్న దాంట్లో నుంచి మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ అందులోకి ఒక పెద్ద పూస వేసుకోవాలి, అండ్ మళ్ళీ ఇంకొకటి షుగర్ బీడ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ చిన్నదాన్ని శారీలోకి తీసుకోవాలి, పెద్దది అవసరం లేదు. మళ్ళీ ఇంకొక చిన్న షుగర్ బీడ్ అనేది తీసుకుంటాం కదా, ఆ షుగర్ బీడ్లోకి మాత్రమే నీడిల్ ఎక్కించాలి. నీడిల్ అయితే 2 దారాలు అయితే తీసుకున్నాను. ఎన్ని స్టాండ్స్ అంటే 2 స్టాండ్స్ అయితే దారం తీసుకున్నాను. మీకు కనపడని దారం ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే బాగుంటుంది అనమాట, అందుకే నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను. ఒకవేళ పర్ల్స్ అలాగే వేస్తున్నారు అనుకుంటే వైట్ తీసుకోవచ్చు. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చిన్న షుగర్ బీడ్లోకి మాత్రమే శారీ నుంచి తీసుకొని థ్రెడ్లోకి తీసుకోవాలి మెల్లగా. అండ్ అలాగే పెద్ద పూసని తీసుకున్నప్పుడు పెద్ద పూసని కింద అలాగే వదిలేయాలి, చిన్న పూసని మళ్ళీ తీసుకొని అది శారీలోకి పంపించాలి. అలా చేసుకోవడం వల్ల షుగర్ బీడ్స్ అనేవి శారీకి టచ్ అవుతాయి. ఈ పెద్ద పూసలు అనేవి కింద హ్యాంగింగ్ లాగా అయితే ఉంటాయి. ఇది మీరు కావాలంటే 2 అయినా 3 అయినా వేసుకోవచ్చు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మధ్యలో సింపుల్ బేబీ కుచ్చులు కూడా వేసుకోవచ్చు. ఇలా మన డిజైన్ బట్టి, మన టేస్ట్ని బట్టి మనకి ఎలాగో మనం అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను మన ఛానల్లో 2nd వీడియో అండి. సో ప్రతి వీక్ అనేది కూడా నేను మీకు పోస్ట్ చేయాలి, నేర్పించాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కన్నా కొంతమందికైనా యూజ్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాం, లాక్డౌన్లో ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అనే చిన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఈ డిజైన్ని ఏ శారీస్కైనా యూజ్ చేసుకోవచ్చు, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట. మంచి పట్టు శారీస్కి అయితే చూడండి, ఒక రౌండ్ వే కాకుండా ఏవైనా కూడా మనం అనేవి షుగర్ బీడ్స్ కానీ అలా బీడ్స్ తీసుకోవచ్చు. మీ శారీస్ని బట్టి మీరు పర్ల్స్ లేదా ముత్యాలు, లేకపోతే ఇలా గోల్డ్, లేకుంటే మెటల్ అలా అనేవి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.